గురుగారు, భాగవతం చదవటం వల్ల, వినటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? నేటి ఆధునిక యువతకు భాగవతం అందించేటువంటి సందేశం ఏమిటి? మల్టీ టాస్కింగ్ అనే మాట ఉంది కదా, అది భాగవతం ద్వారా మనం గమనించవచ్చు. ఆధునిక భాషలో చెప్పుకోవాలంటే భాగవతంలో ఉండేటువంటి ఒక్కొక్క భక్తుడి యొక్క కథ వింటే ఆయా సందర్భాలలో మనం ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఉదాహరణకి భాగవతంలో మొట్టమొదటి చెప్పింది నారదుడి కథ చెప్తారు. ఆ నారదుడి కథ ద్వారా ఏం చెప్పారంటే, తాను మామూలు సామాన్యంగా తండ్రి లేనటువంటి, చిన్నప్పుడే తాను పుట్టగానే తండ్రి చనిపోయినటువంటి వ్యక్తి తల్లి సేవలో తల్లి పెంచడం వల్ల పెరిగాడు. అట్లా తల్లి పెంచడం వల్ల పెరిగినటువంటి వ్యక్తి ఒక ఉత్తమమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి ఒక సంస్కారి, మేధావి, పవిత్రమైనటువంటి వ్యక్తి ఇంట్లో సేవ చేయడానికి ఉన్నాడు. తల్లి వాళ్ళ ఇంట్లో జీతం చేసేది, చాకరీ చేసేది, ఇతను మాత్రం అక్కడ ఉండేవాడు. ఇట్లా ఉంటూ ఉండగా ఆ ఇంటికి ఎవరో అతిథులు వచ్చారు. అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేస్తూ చెప్తూ వాళ్ళు చెప్పేటువంటి మంచి మాటలు, వాళ్ళు చర్చించుకునేటువంటి భగవంతుడి గురించి విని ఆ తర్వాత అతడు జ్ఞానిగా మారాడు. ఆ పిల్లవాడు, అనాథగా పెరిగినటువంటి పిల్లవాడు ఆ తర్వాత నారద యోగిందుడిగా మారాడు. అంటే భాగవతం ఏం చెప్తుందంటే, నేను అక్కడ పుట్టాను, నేను ఇక్కడ పుట్టాను అని బాధపడిన దానికంటే నీలో నిశ్చలమైనటువంటి ఏకాగ్రత ఎప్పుడైతే ఉందో, సజ్జన సాంగత్యం నువ్వు చేస్తావో, మంచి వాళ్ళ మధ్యలో ఉండడం వల్ల నీకు గౌరవం పెరుగుతుంది, ఉత్తమమైనటువంటి జన్మ వస్తుందని చెప్పారు. కనుక పనిచేసేటువంటి ఒక ఇంట్లో చాకరీ చేసేటువంటి స్త్రీ యొక్క ఇంట్లో స్త్రీతో పాటు పెరిగినటువంటి పిల్లవాడు ఎట్లా నారదుడుగా మారాడో, నారదుడు అంటే త్రిలోక సంచారి, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, విష్ణుమూర్తి యొక్క అంశ. మనకుండే భాగవతంలో చెప్పేటువంటి ఏకవింశతి అవతారాల్లో నారదుడుగా ఒక అవతారం. అంటే ఒక సామాన్యుడు కూడా పవిత్రమైన మనస్సుతో, నిర్మలంతో, ఉత్తమమైనటువంటి సజ్జన సాంగత్యం చేస్తే నారదుడంత గొప్పవాడు కాగలడు. ఇక రెండవ కథ ధ్రువోపాఖ్యానం చెప్పారు. ధ్రువుడి కథలో ఏం చెప్పారంటే, 5 ఏళ్ల పిల్లవాడు, ఒక రాజుగారికి 2 కొడుకులు, ఉత్తానపాదుడు అనేటువంటి రాజుకి 2 భార్యలు, 2 భార్యల ద్వారా 2 కొడుకులు. అయితే రెండవ చిన్న భార్య పట్ల బాగా ప్రేమ కలిగి, సురుచి అనేటువంటి ఆమె మీద ప్రేమ కలిగి, పెద్ద భార్య అయినటువంటి సునీతి కొడుకు అయినటువంటి ధ్రువుడిని నిర్లక్ష్యం చేయడం జరిగింది. తండ్రి ఒళ్ళో కూర్చుందామని ప్రయత్నం చేస్తే సవితి తల్లి కోప్పడింది. విష్ణుమూర్తి ఆరాధించరా, వచ్చే జన్మకైనా నువ్వు నా కడుపున పుట్టు, అప్పుడు నువ్వు మీ నాన్న ఒళ్ళో కూర్చోవచ్చంది. ఈ మాటకి రోషం పడి ఏదో చేద్దాం అనుకున్నాడు. ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చాడు. అక్కడ తల్లి ఏం చెప్పింది, నాయనా నీ మారు తల్లి చెడు ఏం చెప్పలేదురా, భగవంతుడిని ఆరాధించమన్నది కదా, ఆరాధించి నువ్వు తపస్సు చెయ్యి అని. దానికి ఇంట్లోని చెప్పకుండా వెళ్ళిపోయి ఆ తపస్సు చేయడానికి ప్రారంభిస్తే నారదుడు ఎదురైతే, నారదుడు ద్వాదశాక్షరి మహామంత్రం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చెప్తే, అంటే ఇళ్లలోంచి పారిపోయే పిల్లలు ఉంటారు కదా, ఈ కథ వాళ్ళకి చెప్తే తెలుస్తుంది. అంటే మనం ఎప్పుడన్నా ఎవరన్నా పరీక్షలో ఫెయిల్ అయినా, ఎవడన్నా తిట్టినా ఇంట్లోంచి వెళ్ళిపోతుంటారు. అట్లాంటి వాడికి ధ్రువుడి కథ మనం, అంటే మీరు అన్నారు కదా ఆధునిక కాలంలో సమన్వయం, అట్లా పొరపాటున ఆవేశానికి గురైన వాడు మంచి మార్గంలోకి వెళితే బాగుపడతాడు. మనం చాలామంది చరిత్ర చదివినప్పుడు చిన్నప్పుడు ఎక్కడో ఏదో చిన్న ప్రమాదం జరగడం వల్ల, లేదా అపసవ్యంగా ఏదో అపశృతి జరగడం వల్ల వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయమే వాళ్ళ జీవితాన్ని చరిత్రలో నిలబెడుతుంది. అట్లా ధ్రువుడు ఏం చేశాడు, నారదుడు చెప్పిన ఉపదేశాన్ని పొంది మధువనంలోకి వెళ్ళి యమునా నది ఒడ్డున 6 నెలలు తపస్సు చేసి విష్ణుమూర్తిని వైకుంఠం నుంచి పిలుచుకున్నాడు. 5 సంవత్సరాల పిల్లవాడు విష్ణుమూర్తిని 6 నెలల్లో కష్టపడి, అంటే మనం నిజంగా ఎప్పుడన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాడికి మొదటి ప్రయత్నంలో రాలేదనుకోండి, మళ్ళీ వాడు కనుక సాధన చేస్తే 6 నెలల్లో ధ్రువుడు పొందినట్టుగా ఫలితాన్ని పొందగలడు. ఇది 5 సంవత్సరాల వాడే. అంటే మామూలుగా అనుకుంటాం, ఎన్ని సంవత్సరాలు వచ్చినా నాకు ఇంకా జ్ఞానం కలగలేదు, నేను ఫలితం పొందలేదంటారు. ఏకాగ్రంగా ఏదైనా ఒక పని మొదలు పెడితే 6 నెలలు చాలరా బాబు, ఎక్కువ కష్టపడక్కల్లా. జీవితంలో భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి 6 నెలలు చాలు అని చెప్పబడింది ధ్రువుడి కథ. అంటే ఎప్పుడైనా జీవితంలో వైఫల్యం పొందినా, అవమానం పొందినా, ఆ అవమానం ద్వారా మనం కొంచెం మన జీవన విధానాన్ని మార్చుకొని ఇంకా ప్రయత్నం బాగా చేస్తే, చివరికి ఏ తల్లి అవమానం చేసిందో ఆ తల్లి వచ్చి గౌరవించింది ఆ పిల్లవాడిని. మారు తల్లి మొదలు అవమానం చేస్తే ఆమె వచ్చి గౌరవించింది. అంటే ఏమిటి, మనలో కనుక పట్టుదల అనేది ఉంటే, ఆ పట్టుదల ద్వారా భగవంతుడిని పొందడమే కాదు, భగవంతుడిని సాక్షాత్కారం చేసుకోవడమే కాదు, ఇప్పుడు కూడా ఆకాశంలో చీకటి పడిన తర్వాత చూస్తే ధ్రువుడు కనబడతాడు, ధ్రువ నక్షత్రం. ధ్రువుడు అనేటువంటి వాడు ఉంటాడు శాశ్వతంగా. అంటే తండ్రి ఒళ్ళో కూర్చోడానికే విఫలమైన వాడు ఆ ప్రయత్నానికంటే పెద్ద ప్రయత్నం చేస్తే ఏమైపోయాడు, తండ్రి అనేవాడు చరిత్రలో వెళ్ళిపోయాడు, సవితి తల్లి వెళ్ళిపోయింది, తమ్ముడు వెళ్ళిపోయాడు, చివరికి ఎవరు మిగిలారు, ఒక్క ధ్రువుడే మిగిలాడు. అంటే మనం ఈ రాగద్వేషాలకు లోను కాకుండా క్రమశిక్షణగా ఏదైనా ఒక విషయం మీద ఎక్కువగా ప్రయత్నం చేస్తే భగవద్ అనుగ్రహంతో శాశ్వతమైన కీర్తి వస్తుంది.
మొత్తము మీరు కథలన్నీ కూడా భాగవతంలో సమన్వయం చేసుకోవచ్చు. ప్రేరణ పొందడానికి భాగవతం చాలా గొప్పది. కేవలం మోక్షం వస్తుంది, భక్తి వస్తుంది, ఇదే కాకుండా దాని ద్వారా మోక్షం. ఇక చిత్రకేతు అనేటువంటి మహారాజు కథ ఉంది. చిత్రకేతు మహారాజుకి ఆదిశేషుడు ప్రత్యక్షమై అతనికి ఆకాశ గమనం అనే వరం ఇచ్చాడు చిత్రకేతు మహారాజుకి. నాకు పెద్ద వరం వచ్చేసిందని లెక్క చేయకుండా పుష్పవిమానంలో ఆకాశంలో తిరుగుతున్నాడు. ఒక ఉద్యానవనంలో పార్వతీ పరమేశ్వరులు అట్లా కూర్చొని ఉన్నారు. చాలామంది శిష్యులు జ్ఞానబోధన చేస్తున్నాడు. అక్కడ చూసినప్పుడు ఆయన కనపడింది ఏంటంటే, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద పెద్ద వాళ్ళ విషయంలో మనం చిన్న చిన్న తప్పులు ఎంచుతూ ఉంటాం. వాడి మొహం వాడికేం తెలుసు అని. ఇక్కడ పార్వతీదేవి భుజం మీద చెయ్యి వేసి శంకరుడు ఆ అనురాగంగా ఆమె వైపు చూస్తూ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నట్టు. ఒక పక్కన ఋషులందరికీ జ్ఞానం చెప్తున్నాడు, తత్వచింతన, కానీ తాను భార్య దగ్గర భుజం మీద చెయ్యేశాడు. ఆ ఆకాశంలో పుష్పవిమానంలో వెళ్ళే చిత్రకేతు మహారాజు అనుకున్నట్ట, ఈయన ఒక పెద్ద దేవుడా, ఈయన జ్ఞాన వైరాగ్య సంపన్నుడు అంటున్నారు, కానీ భార్య మీద ప్రేమ వదలలేదు. ఇంతమంది ఇక్కడ ఉండగా ఈ భార్య భుజం మీద చేసుకున్నాడంటే ఆ పార్వతీదేవి కోపం వచ్చి శాపం పెట్టింది. వెంటనే అతను రాక్షసుడిగా భూమి మీద పుట్టాడు. కనుక చిత్రకేతు మహారాజు కథ ద్వారా ఇట్లా తెలుసుకోవచ్చు. ఇదే గజేంద్ర మోక్షం కానీ, వామన చరిత్ర కానీ, ఏదైనా సరే, కంసుడు కానీ, శిశుపాలుడు కానీ, ఎవరైనా సరే ఇదే పద్ధతిలో ఉంది. కనుక భాగవతము కేవలం భక్తే కాకుండా ప్రేరణ పొందేటువంటిది గ్రంథము. జీవులందరూ కూడా, మానవులందరూ కూడా ప్రేరణ పొందాలంటే భాగవత అధ్యయనము, శ్రవణము, మననము కూడా చేయాలి.